ఓం శాంతి. ఈరోజు మురళి 15/9/2024 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 31/12/2001లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్: ఈ కొత్త సంవత్సరంలో సఫలతా భవ అనే వరదానం ద్వారా బాబాను మరియు స్వయంని ప్రత్యక్షం చేసుకునేందుకు సమీపంగా తీసుకురండి. బాబా అంటున్నారు, సఫలతా భవ అనే వరదానంతో బాబాను ప్రత్యక్షం చేయండి, స్వయంని ప్రత్యక్షం చేసుకోండి అంటున్నారు. ఈరోజు కొత్త ప్రపంచాన్ని రచించే మాస్టర్ రచయితలైన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు బాబా వచ్చారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం అంటే దీన్నైతే ప్రపంచంలో అందరూ చేస్తారు, కానీ మీరందరూ కొత్త యుగాన్ని తయారు చేస్తున్నారు. కొత్త యుగం యొక్క సంతోషం పిల్లలైన మీరు ప్రతి ఒక్కరిలో ఉంది. కొత్త యుగం ఇప్పుడు ఇక వచ్చేస్తోంది అనేది మీకు తెలుసు. ఈ కలియుగం ఇంకా వెళ్ళిపోతుంది, కొత్త ప్రపంచం, కొత్త యుగం ఇంకా వచ్చేస్తోంది అని మనకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుందని ఆలోచిస్తున్నారే కానీ కొత్త ప్రపంచం వచ్చేస్తుంది, కొత్త యుగం వచ్చేస్తుంది అని మీకు మాత్రమే తెలుసు. బాబా అదే అంటున్నారు, కొత్త యుగం ఇప్పుడు వచ్చేస్తుంది అనేది మీకు తెలుసు. ప్రపంచంలోని వారికి కొత్త సంవత్సరం ఒకరోజు జరుపుకుంటారు, మరియు మీ అందరి యొక్క కొత్త యుగం పూర్తి సంగమ యుగమంతా జరుపుకునేది. కొత్త సంవత్సరంలో సంతోషాన్ని పంచుకుంటారు, ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు. ఆ కానుక కూడా ఎటువంటిది? కొద్ది సమయం కోసం ఆ కానుక. కొత్త యుగ రచయిత అయిన బాబా పిల్లలైన మీ అందరికీ ఏ కానుకని తీసుకొచ్చారు? బంగారు కానుకను తీసుకొచ్చారు. ఈ బంగారు కానుకలో బంగారు యుగం స్వతహాగా నిండి ఉంది. యుగమే బంగారంగా అయిపోతుంది, నూతనంగా అయిపోతారు. కొద్ది సమయం తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. 12 గంటల తర్వాత బాబా 6:30కు వస్తారు కదా, ఇంకా కొంచెం సమయానికి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరం. కానీ అందరూ కొత్తగా అయిపోయారు. మీ కొత్త యుగంలో ప్రకృతి కూడా కొత్తదిగా అయిపోతుంది. ఇక్కడ మనుషులు కొత్తగా అయిపోరు, పరిస్థితులు కొత్తగా అయిపోవు, టైం మాత్రం కొత్తగా అయిపోతుంది అంతే. ఆత్మ కూడా కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది, కొత్త శరీరాన్ని. ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది, అనగా సత్వప్రధానమైన బంగారు యుగానికి చెందినదిగా ఉంటుంది. కనుక కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ మీ మనస్సులేకి బుద్ధిలేకి కొత్త యుగమే గుర్తుకొస్తుంది కదా, లేదా కొత్త సంవత్సరమైన ఈరోజు గుర్తుకొస్తోందా? కొత్త సంవత్సరమైన ఈరోజు గుర్తుకొస్తోందా, లేదా కొత్త యుగం గుర్తుకొస్తోందా? బాబ్దాదా ముందుగా కొత్త యుగానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు, సత్యుగానికి. అలాగే తర్వాత నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. పండుగని జరుపుకోండి, చాలా బాగా జరుపుకోండి. బాబ్దాదా ద్వారా లభించిన అవినాశి కానుక ఏదైతే ఉందో దాని అవినాశి శుభాకాంక్షలను జరుపుకోండి. ఎల్లప్పుడూ ఇతరులకు శుభభావనకు చెందిన అభినందనలు ఇవ్వండి. ఇవే సత్యమైన శుభాకాంక్షలు. శుభాకాంక్షల్ని తెలిపినప్పుడు స్వయం కూడా సంతోషంగా ఉంటారు, మరియు ఇతరులు కూడా సంతోషపడిపోతారు. మరి సత్యమైన మనస్సు యొక్క సత్యమైన శుభాకాంక్షలంటే, సత్యమైన మనస్సు యొక్క సత్యమైన శుభాకాంక్షలంటే ఇతరుల పట్ల మనస్సు నుండి శుభభావన, శుభకామనల యొక్క శుభాకాంక్షలు. శుభభావన ఎటువంటి శుభాకాంక్షలు అంటే, ఎవరికి ఎటువంటి భావన ఉన్నా కానీ మంచి భావన, మంచి భావము లేకపోయినా కానీ
మీ శుభ భావన వారి భావాన్ని కూడా మార్చేయగలదు. అంటే బాబా ఏమంటున్నారు, మంచి భావనని మనం కలిగి ఉంటే వేరే వాళ్లకు ఎట్లాంటి భావన ఉన్నా కూడా మనం మార్చేయచ్చు. సో శుభ భావనలో అంత శక్తి ఉంది. పాపం పరవశమై ఉన్నారు అని మనం తెలుసుకుంటాం. అది బాబా అంటున్నారు, ఎటువంటి భావన ఉన్నా కానీ మార్చేయచ్చు, స్వభావాన్ని కూడా మార్చివేయగలరు. మామూలుగా స్వభావం అన్న మాటకు గల అర్థమే స్వ యొక్క భావం అనగా శుభభావం. సదా ప్రతి ఆత్మకు ఈ అవినాశి శుభాకాంక్షలనే ఇస్తూ పోండి. మీకు ఎవరు ఏమిచ్చినా కానీ మీరందరికీ శుభ భావననివ్వండి. ఎవరేమన్నా ఈ శాపాలు ఇవ్వని, నిందలు చెయ్యని, అనేక అవమానాలు చెయ్యని, ఏమైనా చెయ్యని, మీరు మాత్రము వాళ్లకు శుభ భావననివ్వండి. ఇది సాధారణమైన విషయం కాదు. ఎంత లక్ష్యం గుర్తులో ఉంటుంది, లక్షణాలు గుర్తులో ఉంటుంది, పురుషార్థం జరుగుతూ ఉంటుంది, ఆత్మాభిమానిగా ఉంటాను, అంతర్ముఖిగా ఉంటాను, సాక్షి సాతి స్థితిని కలిగి ఉంటాను, న్యారా ప్యారాగా ఉంటాను, ట్రస్టీగా ఉంటాను, శ్రీమతం పైన నడుస్తూ ఉంటాను, దినచర్య పైన అటెన్షన్ ఉంటుంది, ఆంతరంగికంగా పరితపన బాబా వైపు ఉంటుంది. అప్పుడు ఇవన్నీ సాధ్యం. బాబా అంటున్నారు, అవినాశి ఆత్మ యొక్క అవినాశి ఆత్మిక స్థితిలై ఉండడం ద్వారా ఆత్మ తప్పకుండా పరివర్తనమైపోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో స్వయంని, సర్వులను సేవలో ఏ విశేషతను చూపిస్తారు? స్వయంలో, సర్వుల్లో, సేవలో. తో కొత్త సంవత్సరం అని పేరున్నప్పుడు ఏదైనా కొత్తదనాన్ని చేస్తారు కదా. మరి ఏ కొత్తదనాన్ని చూపిస్తారు? ప్రతి ఒక్కరూ తమ నవీనతకు చెందిన ప్లాన్లు తయారు చేశారా, లేదా ఇప్పుడు కేవలం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారా? మిలనాన్ని జరుపుకున్నారు, కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. నవీనత కోసం ఏ ప్లాన్ చేశారు? కొత్త సంవత్సరం చేసినాము, బాబా మిలనాన్ని జరుపుకున్నాము, కానీ మనలో కొత్తదనం కోసం ఏం చేసినాము అని బాబా వాళ్ళు అడుగుతున్నారు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి కోసం ఈ కొత్త సంవత్సరంలో ఈ సూచనలు ఇస్తున్నారు. సమయానుసారంగా ఇప్పుడు పిల్లలందరినీ వారి ఇక్కడ సాకారంలో సముఖంగా కూర్చొని ఉన్నా లేదా దేశ విదేశాలలో టీవీ ద్వారా, విజ్ఞాన సాధనాల ద్వారా వింటున్నారు, చూస్తున్నారు బాబా మిలనాన్ని. బాబ్దాదా కూడా అందరినీ చూస్తున్నారు. అందరూ చాలా విశ్రాంతిగా, సంతోషంగా చూస్తున్నారు. కనుక విశ్వంలోని సర్వులకు బాబ్దాదాకు అతి ప్రియమైన, అతి మధురమైన పిల్లలకు బాబ్దాదా గారు సూచననిస్తున్నారు. బాబా ఏం సూచననిస్తున్నారంటే, ఇప్పుడు మీ బ్రాహ్మణ జీవితంలో అమృత వేళ నుండి రాత్రి వరకు పొదుపు ఖాతాని పెంచుకోండి, జమా ఖాతాను పెంచుకోండి. పొదుపు ఖాతాను పెంచుకుంటే ఆటోమేటిక్గా జమా ఖాతా పెరుగుతుంది. 100 రూపాయలు సంపాదిస్తున్నాను, ఖర్చు 100 రూపాయలు చేస్తున్నానంటే వేస్ట్ అయిపోతుంది కదా, జమ ఏమీ కాదు. అదే 50 రూపాయలు ఖర్చు తగ్గించుకున్నాను, పొదుపు చేసినాను అంటే 50 రూపాయలు జమ అయినట్లే కదా. అది బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ తాము చేసే కార్యం ప్రమాణంగా తమ ప్లాన్ని తయారు చేసుకోండి. మీరు ఏమేం కార్యం చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కడ పొదుపు చేయాలా, ఎక్కడ ఖర్చు చేయాలా అనేది ప్లాన్ చేసుకోండి. బ్రాహ్మణ జీవితంలో ఏ ఖజానాలైతే లభించాయో ఆ ప్రతి ఒక్క ఖజానాకు పొదుపు ఖాతా లేదా జమా ఖాతాని పెంచుకోండి. బ్రాహ్మణ జీవితంలో ಯಾವ ఖజానా లభించింది? జ్ఞానం, యోగం, ధారణ, సేవ, సమయం, సంకల్పాలు, ఆశీర్వాదాలు ఇవన్నీ లభించినాయి. ఈ ఖాతాను పొదుపు చేసుకోండి, జమ ఖాతాను పెంచుకోండి. ఎందుకంటే బాబ్దాదా సంవత్సరాంతంలో నలువైపులా కల పిల్లల రిజల్ట్ని కూడా తెలుసుకున్నారు, చూశారు. ఏం చూశారు? మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఏం చూసిండొచ్చని. టీచర్లు కూడా తెలుసుకున్నారు, డబల్ విదేశీయులు కూడా తెలుసుకున్నారు, మహారథులు కూడా తెలుసుకున్నారు. జమా ఖాతా ఎంతగా ఉండాలనో అంతగా లేదు. మీరే స్వయం చెప్పండి,
ఎందుకంటే సర్వ ఖజానాలను జమ చేసుకునే సమయం కేవలం ఇప్పుడు ఈ సంగమ యుగమే అన్నది బాబ్దాదాకు తెలుసు. ఈ చిన్న యుగంలో ఎంత జమ చేసుకున్నారో ఆ ప్రమాణంగా మొత్తం కల్పం యొక్క ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. మీ అందరి స్లోగన్ ఏమి? ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదనే కదా మీ స్లోగన్. ఈ స్లోగన్ బుద్ధిలో అయితే చాలా బాగుంటుంది, కానీ మనస్సులో స్మృతిలో మర్చిపోతారు. బుద్ధిలో బాగుంటుంది, మనస్సులో స్మృతిలో మర్చిపోయేదాని కారణంగానే ఎక్కడైనా ఆకర్షణలకు వశం కావడం కానీ లగావ్ జుకావ్ ప్రభావ్ ఇవన్నీ వచ్చేది ఎందుకు అంటే మనస్సులోనూ మరియు స్మృతిలోనూ ఉండదు. మనస్సులో స్మృతిలో ఉంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుందని తో బాబా అంటున్నారు. ఈ చిన్న సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి తో బాబా అంటారు. కానీ మనస్సులో స్మృతిలో మర్చిపోతారు, గుర్తుంచుకుంటారు, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. అన్నింటికంటే అతిపెద్ద ఖజానా ఈ బ్రాహ్మణ జీవితంలోని శ్రేష్టతకు ఆధారం సంకల్పం యొక్క ఖజానా, సమయం యొక్క ఖజానా, శక్తుల యొక్క ఖజానా, జ్ఞాన ఖజానా. స్థూల ధనము యొక్క ఖజానా అయితే మామూలు సంగతి. ప్రతి ఒక్కరూ ఎంతగా శ్రేష్ట సంకల్పాల ఖజానా ద్వారా స్వయంలో మరియు సేవలో ఎంత శ్రేష్టంగా చేయగలుగుతున్నారు అనేది బాబ్దాదా చూశారు. బాబా ధనం అనేది సంపద, అది ఖజానా, అది మామూలే. కానీ దానికంటే గొప్పది సంకల్పాల ఖజానా. ఈ సంకల్పాల ఖజానాని స్వయం కోసము మరియు సేవలో ఎంత శ్రేష్టంగా చేసుకుంటున్నారు అనేది బాబా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయానికి మరింత అండర్లైన్ చేసుకోవాలి. బ్రాహ్మణులైన మీ ఒక్క శ్రేష్ట సంకల్పంలో, శుభ సంకల్పంలో ఎంత శక్తి ఉందంటే ఆత్మలకు మీరు చాలా సహయోగాన్ని ఇవ్వగలరు. మీ సంకల్పాలలో ఎంత శక్తి ఉంది, మీ శ్రేష్ట సంకల్పాలలో, మీ శుభ సంకల్పాలలో అంటే ఆ ఆత్మలకి మీరు చాలా సహయోగాన్ని ఇవ్వగలరు. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఎంత కావాలంటే అంతగా పెంచుకోగలరు. సైన్స్ సాధనమైన రాకెట్ని దూరంలో కూర్చొని ఉన్నా ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థానానికి చేర్చాలనుకుంటే ఆ స్థానానికి ఒక్క క్షణంలో చేర్చగలరు. మీ శ్రేష్ట సంకల్పం ముందు ఈ రాకెట్ ఎంత? రీఫైన్ విధి ద్వారా కార్యంలో ఉపయోగించి చూడండి. మీ విధి యొక్క సిద్ధి చాలా శ్రేష్టమైనది. కానీ ఇప్పుడు అంతర్ముఖత అనే బట్టీలో కూర్చోండి. మరి ఈ కొత్త సంవత్సరంలో మీకు మీరే సర్వ ఖజానాలలో పొదుపు స్కీమ్ తయారు చేయండి. జమా ఖాతాని పెంచుకోండి. మొత్తం రోజంతటిలో మీరు స్వయమే మీకోసం అంతర్ముఖత బట్టి కొరకు సమయాన్ని నిర్ణయించుకోండి. మొత్తం రోజంతటిలో ఎంత టైము నేను అంతర్ముఖిగా ఉండాలా, ఏ టైము డిస్టర్బ్ కాదు, అమృతవేళ టైం ఎప్పుడు డిస్టర్బ్ కాదు, 8 వరకు, సాయంత్రం 8 నుంచి 10 వరకు డిస్టర్బ్ కాదు. సో మిగతా సమయంలో ఎప్పుడు డిస్టర్బ్ కాదు, ఎప్పుడు నేను అంతర్ముఖతలో ఉండాలా అనేది పరిశీలన చేసుకోండి. మీకు మీరే ఫిక్స్ చేసుకోండి. మీరు స్వయమే మీకోసం అంతర్ముఖత బట్టి కోసం సమయాన్ని నిర్ణయించుకోండి. మీకు మీరే చెయ్యగలరు, ఇతరులు చెయ్యలేరు. బాబ్దాదా ప్రత్యక్షత సంవత్సరాన్ని ముందున్న సంవత్సరానికి ముందున్న సంవత్సరమును సఫలతాభవ సంవత్సరము అంటారు. సఫలత అయిన తర్వాతనే ప్రత్యక్షత అవుతుంది. సఫలతకు ఆధారం ప్రతి ఖజానాను సఫలం చేసుకోవాలి. సఫలం చెయ్యండి, సఫలతను ప్రాప్తి చేసుకోండి. సఫల్ కరో సఫలతా పావు. సఫలత ప్రత్యక్షతను స్వతహాగా తీసుకొస్తుంది. వాచా సేవను చాలా మంచిగా చేశారు. ఇప్పుడు సఫలత వరదానం ద్వారా బాబా యొక్క స్వయం యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. ప్రతి ఒక్క బ్రాహ్మణి జీవితంలో
సర్వ ఖజానాల సంపన్నత ఆత్మలకు అనుభవం కావాలి. ఈ రోజుల్లోని ఆత్మలు మీ అనుభవీ మూర్తి ద్వారా అనుభూతిని చెయ్యాలనుకుంటున్నారు. ఈ రోజుల్లోని ఆత్మలు తక్కువగా వినాలని కోరుకుంటున్నారు, అనుభూతిని ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నారు. అనుభూతికి ఆధారం ఖజానాల జమా ఖాతా. మనం ఎంతెంత ఖజానాలను పొదుపు చేస్తామో, జమ చేసుకుంటామో అంతంత మనకు అనుభవం అవుతుంది. తద్వారా ఇతరులకి కూడా ఆ అనుభవాన్ని చేయించగలుగుతాం. ఖజానాలను ఎంతవరకు జమ చేసుకున్నాను అని ఇప్పుడు మొత్తం రోజంతటిలో మధ్యలో మీ చార్టుని చెక్ చేసుకోండి. బాబా నిన్న కూడా ఇదే విషయాన్ని చెప్పినారు. సకార మురళి అయినా కూడా నిన్న ఎంత బాగుంది. నేను మిమ్మల్ని శృంగారం చేసేకొచ్చినాను. మీరు శ్రీమతం పైన ఎంత నడుస్తారో, దినచర్య పైన ఎంత గమనం పెడతారో, ఎంత నా స్మృతిలో ఉంటారో అంత శృంగారం బాగుంటుంది. వ్యర్థ సంకల్పాలు పరచింతన చేస్తే మీ శృంగారం పాడయ్యేది కాక వేరే వాళ్ళ శృంగారాన్ని కూడా పాడు చేస్తారు. బాబా క్లారిటీగా చెప్పినారు. అందుకే బాబా అప్పుడు అన్నారు, చాలామంది పిల్లలు మేము 24 గంటలు బాబా తలంపులోనే ఉంటాము అంటే బాబా ఒప్పుకోరు. 4 గంటలు ఉంటామన్నా కూడా బాబా ఒప్పుకోరు. 2-2.5 గంట ఉండేది కూడా గొప్ప సంగతి అన్నారు. సో ఆలోచించండి బాబా ఎందుకు ఆ విధంగా చెప్పినారు. మనం కూర్చునేది కాదు, కూర్చునే చార్టుని కాదు పెట్టాల్సింది. ఇప్పుడు మనం జమా ఎంత చేసుకున్నాము అనే చార్టుని పెట్టాలి. జమా ఖాతాను తీయండి, లెక్కాచారాలను తీయండి. ఒక్క క్షణంలో ఎన్ని సంకల్పాలు నడుస్తాయి? సంకల్పాలకు వేగం ఉంటుంది కదా. ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని వ్యర్థమయ్యాయి? ఎంత సమర్థులుగా ఉన్నారు, ఎంత సాధారణంగా ఉన్నారు? చెక్ చేసుకునే మిషన్ అయితే మీ దగ్గర ఉంది కదా, లేదా? అందరి వద్ద చెక్కింగ్ మిషన్ ఉందా? టీచర్ల వద్ద ఉందా? మీ సెంటర్లలో ఏ విధంగా కంప్యూటర్, ఈమెయిల్ ఉన్నాయో అలా ఈ చెక్కింగ్ మిషన్ ఉందా? మధుబనంలో జ్ఞాన సరోవరంలో రాజయోగా రీసెర్చ్ ల్యాబ్లో ఏదైతే స్పార్క్ వింగ్ ఉందో అక్కడ మన సంకల్పాలు అంటే న్యూట్రల్ చేస్తే న్యాచురల్గా అక్కడ మిషను చాలా బాగుంది అని వస్తుంది. మనం శుద్ధ సంకల్పాలను చేసే కొద్దీ అది ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఇంకా మీరు బ్యాలెన్స్ పెట్టాలా అని వస్తుంది. సో ఆ విధంగా అంటే డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీ దగ్గర ఉందా మిషను అంటున్నారు బాబా. చెక్ చేసుకునే మిషన్ అయితే మీ వద్ద ఉంది కదా, లేదా? అందరి వద్ద ఉందా? సో విదేశీయుల వద్ద ఉందా? ఆ మిషన్ నడుస్తుందా లేదా ఆగిపోయిందా? పాండవుల వద్ద చెక్కింగ్ మిషన్ ఉందా? అందరి వద్ద ఉందా? ఎవరి వద్దనైనా లేకపోతే అప్లికేషన్ వేయండి. ఎక్కడైనా ఆఫీసును తెరిచేటప్పుడు ఆఫీసు తెరిచేకి ముందే అన్నీ ఆలోచిస్తారు కదా. ఈ రోజుల్లో కంప్యూటర్ కావాలి, ఈమెయిల్ కావాలి, టైప్ మిషన్ కావాలి, కాపీలు జెరాక్స్ తీసే మిషన్ కావాలి. మరి మీ బ్రాహ్మణ జీవితంలో మీ మనస్సు యొక్క ఆఫీస్లో ఈ అన్ని మిషన్లు ఉన్నాయా లేదా? యావేవో చూసుకోవాలా. బాబ్దాదా ముందు కూడా దీన్ని వినిపించారు. బాబ్దాదా వద్దకు నేను ఎవరెడీగా ఉన్నాను అని చెప్పేందుకు ప్రకృతి కూడా వస్తూ ఉంటుంది. సమయం కూడా బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారా లేదా అని బ్రాహ్మణులను పదే చూస్తూ ఉంటుంది. వచ్చి పోతూ ఉంటుంది సునామీ తుఫాన్ రూపంలో. పదే బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు. చేతులైతే చాలా మంచిగా ఎత్తుతారు. బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఎవరడీలుగా అవ్వాలంటే గడిచిన ప్రతి సంకల్పము, ప్రతి క్షణము, ప్రతి శ్వాస ఓహో అనే విధంగా ఉండాలి. గడిచిపోయింది ఎందుకు అని అనడం కాదు, ఓహోగా ఉండాలి. ఇప్పుడు కొద్ది సమయం ఓహోగా ఉంటే మరి కొంత సమయం ఓహోకు బదులు ఎందుకు అని అయిపోతుంది. ఓహోగా లేకపోతే బాబా అంటున్నారు ఎందుకు అనే సమయం వచ్చేస్తుంది. ఒక్కోసారి బిందువుని పెడతారు, ఒక్కోసారి ప్రశ్నార్థకం గుర్తు, ఆశ్చర్యార్థకం గుర్తు పడుతుంది. మీ అందరి మనస్సుల్లో కూడా ఓహో అని అనాలి.
ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా అది బ్రాహ్మణుల ద్వారా అయినా లేదా సేవ చేసేవారి ద్వారా అయినా ఓహో ఓహో అనే మాటే రావాలి. అచ్చా, ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మబాబాకు ఒక శుభ ఆశ ఉంది. బాబా ఏమంటున్నారు? నాకేం ఆశ ఉంది చెప్తున్నారు. నా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్స్కి విశేషంగా ఒక మాట చెప్పాలి. అది ఏ మాట? సదా ప్రతి బిడ్డ ముఖంపై ఆత్మీయతకు చెందిన చిరునవ్వు ఉండాలి. విన్నారా? చెవులు బాగా తెరుచుకొని వినండి. రెండవది, ఒకటి ఆత్మీయతకు చెందిన సదా ముఖం పైన. రెండవది, నోటి నుండి సదా మధురమైన మాటలు రావాలి. ఈ ఒక్క మాట కూడా మధురత, ఏ ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు. ముఖంపై ఆత్మీయత, చిరునవ్వు ఉండాలి, నోటిలో మధురత ఉండాలి, మరియు మనస్సు బుద్ధిలో సదా శుభభావన, దయాహృదయ భావన, దాతా భావన ఉండాలి. ప్రతి అడుగులో తండ్రిని అనుసరించాలి. మరి వీటిని చెయ్యగలరా? టీచర్లు దీన్ని చెయ్యగలరా? యువకులు చెయ్యగలరా? జ్ఞాన సరోవరంలో దేశ విదేశాలకు చెందిన యువకులు రిట్రీట్ కోసం వచ్చారు. బాబ్దాదా వద్దకు యువకుల గ్రూప్ రిజల్ట్ చాలా మంచిగా అనిపించింది. మీ అందరికీ కోట్ల రెట్ల అభినందనలు. మంచి రిజల్ట్, అనుభవాన్ని కూడా మంచిగా చేసుకున్నారు. బాబ్దాదా సంతోషించారు. బాబ్దాదా అనుభవాన్ని కూడా విన్నారు. ఇతరులు వినిపించగా విన్నది కాదు, డైరెక్ట్గా బాబ్దాదా మీ అనుభవాన్ని విన్నారు. కానీ ఇప్పుడు ఈ అనుభవాలను అమరభవ అనే వరదానం ద్వారా అవినాశిగా చేసుకోండి. ఏమి జరిగినా కానీ మీ ఆత్మిక అనుభవాలను సదా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. తక్కువ చేసుకోకూడదు. 3 నెలల తర్వాత మధుబనానికి వచ్చినా రాకపోయినా మీ అకౌంట్ని పెట్టుకోవాలి. 3 నెలల తర్వాత విదేశం నుండి అయితే రాలేరు, కానీ మీ అకౌంట్ని పెట్టుకోవాలి. దాన్ని బాబ్దాదా వద్దకు పంపాలి. బాబ్దాదా రైట్ పెడతారు, రైట్ మార్క్, లేదా ఎంత శాతం ఉందో ఫలితం చెప్తారు. సరేనా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి. ఈరోజు శుభాకాంక్షల రోజు. బాబ్దాదా శుభవార్తని విన్నారు మరియు చూసినారు కూడా. చిన్న చిన్న పిల్లలు కిరీటదారులై కూర్చున్నారు. మీకైతే కిరీటం లభిస్తుంది, వీరికి ఇప్పుడు లభించింది. లేచి నిల్చోండి, చూద్దాం. కిరీటదారుల గ్రూపును చూడండి. పిల్లలంటే సదా సత్యమైన మనస్సు కలిగిన వారు. సత్యమైన మనస్సు కలవారే కదా. అచ్చా, పిల్లల రిజల్ట్ కూడా బాబ్దాదా మంచిగా చూశారు. అభినందనలు. డబల్ విదేశీయులు, మీరు లెటర్లు మరియు ఉత్తరాలు, చీటీలు రాసి పంపారు. వాటన్నింటినీ చూశాను. చూస్తున్నారా? బాబా ప్రతి ఒక్కటి ఎంత క్లారిటీగా చెప్తారు. ఉల్లాసంతో కూడిన మీ ఉత్తరాల్లోని ప్రతి విషయాన్ని బాబ్దాదా విన్నారు, చూశారు. కొందరు చాలా ఉల్లాస ఉత్సాహాలతో పరివర్తన అయిపోతామని కూడా రాశారు. ఉల్లాసంతో రాశారు, కానీ కొందరు కాస్త నిర్లక్ష్యాన్ని చూపించారు. ఎప్పుడూ నిర్లక్ష్యంగా కాకూడదు, అలర్ట్గా ఉండాలి. బాబ్దాదాకు ఒకటేమో నిర్లక్ష్యం మంచిగా అనిపించదు, రెండవది నిరాశాపరులు దుఃఖితులుగా అవ్వడం మంచిగా అనిపించదు. ఏమో నా అదృష్టంలో ఇంతే ఉందేమో, అందుకే నా పురుషార్థం ఇంతే ఉందేమో, డ్రామాలో ఇంతే ఉందేమో, ఈ విధంగా నిరాశగా ఉండేది, దుఃఖితులుగా ఉండేది బాబాకి ఇష్టం కాదు. నేనున్నాక వల్ల ఎందుకు చింత చేస్తారు బిడ్డలారా అని బాబా అడుగుతారు. ఏమి జరిగినా కానీ పెద్ద మనసు పెట్టుకోండి. దుఃఖితులకు చిన్న మనస్సు ఉంటుంది. మనసు సంతోషంగా ఉన్నవారికి పెద్ద మనస్సు ఉంటుంది. కనుక నిరాశాపరులుగా కావద్దండి, నిర్లక్ష్యులుగా ఉండద్దండి. ఉల్లాస ఉత్సాహాలతో సదా ఎగురుతూ ఉండాలి. డబల్ విదేశీయులపైన బాబ్దాదాకు ఎన్నో కోట్ల ఆశలు ఉన్నాయి. డబల్ విదేశీయులు తమ సత్తాని ఎలా చూపిస్తున్నారంటే దాన్ని చూసి ఇండియాలోని వారు ఆశ్చర్యం పడుతున్నారు. రావాలి, ఆ రోజు కూడా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి కదా. ఆ రోజు వచ్చేదే ఉంది. ఏ రోజు? బాబా ప్రత్యక్షమయ్యే రోజు. అందరూ ఓకే అంటున్నారు. బాబ్దాదా ముందుగానే అభినందనల యొక్క పళ్ళాలను నింపి పిల్లలకి ఇస్తున్నారు. బాబ్దాదా డబల్ విదేశీయులలో ఇంతటి ధైర్యాన్ని చూస్తున్నారు. అంతే కదా. విదేశీయుల పైన చాలా ఆశలున్నాయి బాబాకి. అచ్చా,
యువకులు కూడా చాలా మంచిగా ఉన్నారు. ప్రవృత్తిలోని వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు. కుమారీలు కూడా చాలా మంచిగా ఉన్నారు. అద్భుతమే అద్భుతం. సరేనా? సింధీ పరివారం వారు చెప్పండి, ఏ అద్భుతాన్ని చేస్తారు? నిమిత్త మాత్రం సింధీ పరివారాన్ని అంటారా? కానీ ఉన్నదైతే బ్రాహ్మణులుగా ఉన్నామంటారా? ఏం చేస్తారు చెప్పండి? బాబా పేరుని ప్రసిద్ధం చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు? ఈ సంవత్సరంలోనా? మీ నోట్లో గులాబ్ జామున్ అంటున్నారు బాబా. ధైర్యం కలవారు అంటే బాబా మీ వరదానం మా తోడుగా ఉంది బాబా అన్నారు పిల్లలు. ధైర్యం కలవారికి వరదాత బాబా వరదానం సదా జతలో ఉంటుంది. ఇది ఏమంత పెద్ద విషయం? బాబా ఉన్నాక ఇది ఏమీ పెద్ద విషయం కాదు. అచ్చా, ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేచి నిల్చోండి. మొదటిసారిగా వచ్చిన పిల్లలతో బాబ్దాదా ఇలా అంటున్నారు, వెనుకగా వచ్చినా కానీ వెళ్ళాల్సింది ముందుకు. ఎంత ఉన్నతి చెందాలంటే అందరూ మిమ్మల్ని చూసి సంతోషపడిపోవాలి. మరియు అందరి నోటి నుండి అద్భుతం 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 అన్న మాటే రావాలి. అంత ధైర్యం ఉందా? మొదటిసారిగా వచ్చిన వారిలో ధైర్యం ఉంది కదా? కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి కొత్త సంవత్సరంలో ఏదైనా అద్భుతం చేస్తారు కదా? అయినా కూడా బాబ్దాదాకు పిల్లలందరిపైన చాలా ప్రేమ ఉంది. చాలా తెలివైన పని చేశారు. ఇంకా టూలేట్ బోర్డు పడకముందే వచ్చేశారు. ఇప్పుడు ఈ హాల్లో కూర్చోవడానికి సీట్ అయితే దొరికింది, ఉండేందుకు పరుపు అయితే దొరికింది. ఎప్పుడైతే టూలేట్ బోర్డు పెట్టబడుతుందో అప్పుడు క్యూలో నిల్చోవాల్సి ఉంటుంది. కనుక సరైన మంచి సమయంలో బాబ్దాదాన్ని తెలుసుకున్నారు, తెలివిగల పని చేశారు. అచ్చా, విశ్వంలో నలుమూలలా ఉండే సర్వ సఫలతామూర్తులైన పిల్లలందరికీ, అన్నింటినీ సఫలం చేసుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలందరికీ సదా తమ అకౌంట్ని చెక్ చేసుకొని పరిశీలకులుగా ఈ భవిష్యాన్ని తయారు చేసేటువంటి శ్రేష్ఠాత్మలకు, సదా తమ ప్రతి అడుగులో బాబాని ప్రత్యక్షం చేసే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సర్వ గ్రాండ్ సన్స్కి, మనుమరాండ్లకి బాబా మరియు దాదాల చాలా 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 ప్రియ స్మృతులు, అభినందనలు మరియు నమస్తే. బాబా మురళి చాలా బ్యూటిఫుల్, సింపుల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న హోంవర్క్ ఇచ్చినారు కానీ చాలా పెద్దది, జమా ఖాతాని పెంచుకోవడం. నమస్తే. హమ్ రూహానీ బచ్చోం కి रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. బాప్ దాదా దేశ విదేశాల్లోని పిల్లలకు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని తెలిపారు. నలువైపులా ఉన్న సఫలతా నక్షత్రాలకి, పాత సంవత్సరం వీడ్కోలు మరియు కొత్త సంవత్సరం అభినందనల సమయమైన సంగమయుగ సమయంకి వీడ్కోలు కూడా శుభాకాంక్షలు కూడా. సదా సఫలులుగా కండి మరియు సఫలతని పొందుతారు. ఎప్పుడూ అసఫలత అనే నామరూపాలు కూడా ఉండవు. బాబ్దాదాకు అతి అల్లారు ముద్దు పిల్లలు మీరు, అతి ప్రియమైన వారు, అతి మధురమైన వారు, కంటి పాపలు. అందరూ నంబర్ 1గా అవ్వాల్సిందే. ఈ దృఢ సంకల్పంతో ప్రతి అడుగు బాబా సమానంగా వేస్తూ ఉండాలి. పదమ గుణాలుగా కోట్ల రెట్ల శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. బాబ్దాదా యొక్క చాలా చాలా అమూల్య డైమండ్లకు డైమండ్ మార్నింగ్ డైమండ్ మార్నింగ్ డైమండ్ మార్నింగ్. వా బాబా, వా బాబా, డైమండ్ మార్నింగ్ బాబా. ఓం శాంతి. వరదానం. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల ద్వారా రక్షణని అనుభవం చేసే మాయాజిత్తులుగా కండి. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల ద్వారా రక్షణను అనుభవం చేసే మాయాజిత్తులుగా కండి. వివరణ: ఏ పిల్లలైతే
స్థూల సేవతో పాటుగా ఆత్మిక సేవ కోసం కూడా పరుగులు పెడతారో, ఎవరు రెడీగా ఉంటారో అటువంటి వారి సేవ, ఉల్లాస, ఉత్సాహాలు కూడా రక్షణకు సాధనంగా అవుతాయి. ఎవరైతే సేవలో నిమగ్నమై ఉంటారో వారు మాయ నుండి రక్షింపబడతారు. వీరికి తీరికే లేదు అని మాయ కూడా గమనించి వాపస్ వెళ్ళిపోతుంది. ఏ పిల్లలకైతే తండ్రి మరియు సేవ పైన ప్రేమ ఉంటుందో వారికి అదనంగా ధైర్యం యొక్క సహాయం లభిస్తుంది. దాని ద్వారా వారు సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. స్లోగన్: జ్ఞానము మరియు యోగాలను తమ జీవితం యొక్క నేచర్గా చేసుకుంటే మీ స్వభావం మారిపోతుంది. జ్ఞానము మరియు యోగాలను మీ నిజ నేచర్గా, స్వభావంగా మార్చుకుంటే బాబా అంటారు మీ పాత నేచర్, పాత స్వభావ సంస్కారాలు సమాప్తమైపోతాయి అంటున్నారు బాబా. అంతే కదా, జ్ఞాన యోగాల్లో బిజీగా ఉంటే ఇంకా మిగతావి ఏ సంస్కారాలు మనలో రావడానికి వీల్లేదు. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం, అంతర్జాతీయ యోగా దినం. బ్రాహ్మణ పిల్లలందరూ సంఘటిత రూపంలో 6:30 నుండి 7:30 గంటల వరకు సాయంత్రం విశేషంగా సంతుష్టమణులుగా అయ్యి వాయుమండలంలో సంతుష్టత యొక్క కిరణాలను వ్యాపింపచేయండి. అసంతుష్ట ఆత్మలకు సంతుష్టత యొక్క శక్తినిచ్చే మనసా సేవను చేయండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.